తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులు, తర్వాత బీసీ పొలిటికల్ ఫ్రంట్ హైదరాబాద్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ దేవరకద్ర ఇన్ఛార్జ్, ప్రముఖ సామాజిక సేవకులు జి దామోదర్ గౌడ్ గారు. ఒకసారి వారి యొక్క జీవన ప్రయాణం, తర్వాత వారి ప్రస్థానం ఎలా కొనసాగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. అంటే చెప్పండి, అంటే దామోదర్ గౌడ్ గారిని ఎందుకు అందరు ఇష్టపడతారు? ఒకటి ఎందుకు పడతారంటే ఒక మనిషిగా ఉన్నాం కాబట్టి, మనిషి సేవాభావంతో ఉన్నాం కాబట్టి ప్రతి మనిషి ఎదుటి వాళ్ళు ఆకర్షణ, ఒక నమ్మకము, ఒక అభిమానం ఉంటుంది ఒక మనిషి జీవితంలో. మనం చేస్తున్న ఏంటంటే కష్టపడి పైకి వచ్చినాం కాబట్టి మనకు అన్ని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఎదుటి వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. అదొకటే. ఇక మనం చేస్తున్నది ఏంటంటే ఇక ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మనం కూడా కష్టపడి చిన్న చదువులు చదివిన, ఇంటర్ వరకు చదువుకున్న, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఒక బిజినెస్ రూట్లో వచ్చాం. బిజినెస్ రూట్లో అంటే ఇంకా మా గౌడ్స్ కాబట్టి ఒక కళ్ళు వ్యాపారం అనుకుంటే ఈ లిక్కర్ వ్యాపారంలో ఒక 35-40 సంవత్సరాలు అవుతుంది వ్యవస్థలు వచ్చి. నా తెలివి వచ్చిన కాబట్టి వేరే ఉద్యోగం చేయలేదు, ఇంట్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఎదిగి సొంతంగా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. మాది పుట్టింది నేను మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి. 86లో మేము హైదరాబాద్ వచ్చాం. ఇక్కడనే వచ్చేసి చిన్నగా వర్క్ చేసుకుంటూ ఎదిగి అంచెలంచెలు ఎదిగి ఈరోజు ఒక 40-50 మందికి జీవనోపాధి ఇస్తున్నాము. అది ఒక తృప్తి. మనము ఒకరి దగ్గర పనిచేసినాము, మనం బతుకుతూ నలుగురికి ఒక వృత్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఒక బార్ వ్యవస్థ ఎంచుకున్నాం. దాంట్లో కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఇది కాకుండా మనవంతు సేవ చేయాలనే భావంతో కూడా శ్రీ సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవస్థానం అని కుక్కటిపల్లిలో ఉంటుంది. ఫౌండర్ అరుణ మేడం, ఆమె టీచరు. ఒక సేవాభావంతో ఉందని మమ్మలను పిలిచి ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకు కూడా మనవంతు కూడా ఒక మానవులం కాబట్టి మనిషికి హెల్ప్ చేసే విద్య మెయిన్ చదువుకోవాలనే పేద విద్యార్థులకు బుక్స్ కానీ యూనిఫామ్ కావడం కానీ గత ఒక 20 సంవత్సరాల నుండి సేవాభావంలో నడుస్తున్నాం. దానికి మేడం నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యన ఎన్నో కార్యక్రమాలు, చిల్డ్రన్స్ డే కానీ సన్మానాలు, ఎంత ఒక చిల్డ్రన్స్ డే అనేది నెహ్రూ అది ఒక ప్రత్యేకమైన కంపల్సరీ ఏది చేసినా చేయకపోయినా ఆ రోజు అయితే చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలను పిలిపించి ఒక టాలెంట్ పర్సన్, ఆమె కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒక గతంలో మనం అనుకునేవాళ్ళం. బాలసుబ్రహ్మణ్యం కానీ, సుశీల కానీ, జానకి గారు వీళ్ళందరూ లేకపోతే ఘంటసాల కానీ చూసుకుంటే అది ఎక్కడ వెళ్ళిపోతుంది, ఈ వ్యవస్థ వస్తుందా రాదా అనుకున్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే వారికన్నా అద్భుతంగా చిన్న పిల్లలు పాడడం, నృత్యాలు చేయడం, భరతనాట్యం అవన్నీ మా కల్చరల్, ఆ మేడం కూడా ఈ కల్చరల్ ప్రోగ్రాంలోనే చేసుకుంటూ వస్తూ మనకు మంచి అనిపించి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్లా వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత ఇక మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. మన వంతు 2 రాష్ట్రాలు అయితే బాగుంటుందని చెప్పేసి అని అందరూ ఇది కాబట్టి మరి ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో అందరూ మన వంతు కూడా పోరాటం చేయడం జరిగింది. దానికి కూడా నా మీద ఎన్నో కేసులు కూడా అయినాయి. అదేవిధంగా 2 రాష్ట్రాలు చేసిరు. తెలంగాణ రాష్ట్రము వస్తే బాగుపడుతుంది అని చెప్పేసి అని ఉద్యమంతో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, అమరవీరులు అయ్యారు. కానీ ఆ తెలంగాణ మరి మొట్టమొదటిగా వచ్చిన కేసీఆర్ గారు చూసినట్టుంటే మన స్టేట్ మొత్తంలో అన్నదమ్ముల్లాగా ఉంటే కొన్ని బాగుపడతానే లక్షణాలతో నీరు, నిధులు, నియామకాలను తీసుకొచ్చారు. దాని మీద పోరాటం చేస్తే లాస్ట్కు మరి పట్టాభిషేకం మన గౌరవనీయులైన కేసీఆర్కి మరి పట్టాభిషేకం చేసిన తర్వాత 10 సంవత్సరాల పాలన కూడా చేశారు. అది ఒకటి ఏంటంటే ఆటపాటలతో ఉద్యమకారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ఒక పార్టీ సంబంధించి బీఆర్ఎస్గా మారింది, భారత రాష్ట్ర సమితిగా మారింది. మరి ఇప్పుడు నూతనంగా వారి కుమార్తె ఎవరైతే కల్వకుట్ల కవిత గారు ఉన్నారో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించింది. ఆ పార్టీలో కూడా మీరు చేరినట్టుగా కూడా కొంత మాకు సమాచారం ఉంది. మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఆ పార్టీ గురించి? వాస్తవమే కదా, మా వంతు కూడా ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాము. మరి రాష్ట్రము వస్తే బాగుపడుతుంది అనుకున్నాం. 10 ఏళ్ల పాలనలో వాళ్ళు అన్నీ తప్పుడు జరుగుతున్నాయి, ఇవి జరిగినాయి హేళన చేసారు. మరి ఈరోజు మన రాష్ట్రం గురించి ఇక్కడ ప్రాంతీయ పార్టీ పెడితే బాగుంటుంది అన్నారు, ఆ రోజుల్లో వచ్చింది.
మళ్ళీ ఇది తీసుకుపోయి మన రాష్ట్రమే ఇంకా డెవలప్ కాకుండా ఇంకోటి కూడా ఈ యొక్క ఆ రోజు ఉద్యమకారులు ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు, ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఇవ్వకుండా అన్ని పార్టీలలో ఉండాలని తీసుకొని కారు ఎక్కించారు. కారు ఎక్కించిన తర్వాత అప్పుడు ఏమైంది, డబ్బున్న వాళ్ళకే కదా సామాజిక న్యాయం ఎక్కడ పోయింది? డబ్బున్న వాళ్ళకి ఇచ్చిర్రు, సీట్లు వేసిర్రు, గెలిపించారు. 10 ఏళ్ళు 2 సార్లు ఎలక్షన్లు అయితే మరి గెలిచిన వాళ్ళకే ఓటు, గెలిచిన వాళ్ళకి ఇది ఈ విధంగా ఇచ్చిర్రు. మరి అది ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి? సరైన లేదని చెప్పేసి అని ఈరోజు మళ్ళా ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీలో పోయి బీఆర్ఎస్ పెట్టడం ఎంతవరకు న్యాయం? మన ఇక్కడ ఉన్న రైతులకే న్యాయం జరగలేదు, మహారాష్ట్రాన్ని బీదరాని అక్కడ ఇక్కడ పోయి ఏదో చేయాలని పోయారు. మరి ఆ సెంటిమెంట్తోనే కదా ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినందుకు ఈ మన రాష్ట్రంలో ఇంట్లో కూర్చోబెట్టిండ్రు జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, వెనుకడుకుండే తెలివిలేక ఇప్పుడు అన్నారు ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఎందుకు చేరినామంటే మనం కూడా మనుషులమే అరే ఒకటి అన్నట్టుండే. తర్వాత బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒక ఆర్గనైజేషన్లో బాలరాజు గౌడ్ చైర్మన్, మంచి ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ మన చిరంజీవులు గారు వచ్చారు, ఆయనగా బీసీ ఇంటలెక్చువల్ ఫారం పెట్టారు. తర్వాత ఈశ్వరయ్య గారు జడ్జి గారు అటువంటి వాళ్ళు కూడా బీసీకి న్యాయం జరగలేదు. బీసీ ఏదంటే మనకు 50% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి వచ్చి 90% ఉన్న దాంట్లో 10% ఉన్న మరి వాళ్ళకు ఇది ఉందని చెప్పి మాకు ఈ బీసీ బిల్లు పెట్టాలి, మా హక్కులు మాకు కావాలి, రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఎదగాలంటే మరి బీసీ బిల్లు పాస్ చేయాలి, ఎస్సీ ఎస్టీలకు ఎట్లనో బీసీలకు కావాలని చెప్పేసి అని మరి పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చారు బీసీ బిల్లు చేస్తామని. అటు ఇటు పోయేసి జరగందాన్ని కూడా బీసీ బిల్లు ఇక్కడ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. అక్కడ మరి ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు? పార్టీలు ఏదైనా ఉండండి, మన న్యాయబద్ధమైన కోరికలు అడుగుతున్నాం, మరి ఈ రిజర్వేషన్లు ఎందుకు? ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ గారు అది చేసినందుకు ఈరోజు వాళ్ళు ముందుగా అడుగేస్తుండ్రు. ఈరోజు ఉన్న మా బీసీ బిడ్డలు మరి 50% ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు ఏది కూడా ఆరోగ్యపరంగా కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఆరోగ్యశ్రీ అనేది. ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వచ్చి నా సామాన్య చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఇప్పుడు అందు గురించి మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎందుకు చేరినామంటే 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తా అని చెప్పి చేయనందుకు మా వంతుగా మనం ఈ యొక్క బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నాకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా నియమించారు. దాని మీద పోరాటం చేస్తూ ఈరోజు కవిత గారు కూడా పిలిచారు, మనం స్టేట్ బార్ అసోసియేషన్ కాబట్టి మరి ఇట్లా ఇప్పుడు ఆ రోజుల్లో మాకు అనిపించింది అలా టీఆర్ఎస్ పార్టీ పెట్టిరని. టీఆర్ఎస్ పార్టీ అనేది ఎందుకు అమల్లోకి వచ్చిందని అంటే ఇప్పుడు ఇది తప్పులు జరిగినాయని చెప్తుంది ఆమె, ఒక కన్నబిడ్డనే చెప్తున్నారు, ఇక మా డాడీ ఇట్లా తప్పులు జరిగినాయి దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి. ఆ రోజుల్లో ప్రాణాలు అర్పించిన తెలంగాణ రాష్ట్రం గురించి మరి అందరూ ప్రాణత్యాగాలు చేసి నిలిపించిన తర్వాత ఒక తప్పు జరిగిందని ఆమె టీఆర్ఎస్ అని పెట్టారు. టీఆర్ఎస్ ఏంది, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి గురించి పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు. ఈమె చెప్తుంది కదా అదే తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, రక్షణ సైనాన్ని పెట్టిండని చెప్తుంది. వాస్తవమే కదా. మరి ఈరోజు 5 పార్టీల విధానాలు పెట్టి దాంట్లో ఏముంది, ఎడ్యుకేషన్ ఫ్రీ అంటుంది, మనిషికి కావాల్సింది. నేను అనేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ మనం కూడా ఒక జీవరాశి లాంటిది, మన మనిషి జీవరాశి. కానీ మనం ఒక ఎదుగుదల రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ వస్తేనే కదా ఏదైనా. పంచజన్యం అనే దాంట్లో ఎడ్యుకేషన్ ఫ్రీ అంటుంది. ఎడ్యుకేషన్ అయితే ఫస్ట్ పుట్టిన తర్వాత మనిషికి కావాల్సింది ఎడ్యుకేషన్. తర్వాత ఏముంటుంది, ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్కి నిరుద్యోగ సమస్యలు తీర్చుదాం అంటున్నారు. ఈరోజు ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? అది కాలేదు కదా. దాని గురించి కూడా ఈ విధి విధానాలు మనకు నచ్చింది కాబట్టి అది పంచజన్యంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నాడు, తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, తర్వాత ఆరోగ్యం, మనిషికి కావాల్సింది ఏముంది, ఆరోగ్యం కావాలంటున్నారు. ఈరోజు సామాజిక న్యాయం అంటున్నాం, మా బీసీలకు 50% ఇస్తాను అంటుంది మన రాజ్యాంగ ప్రకారంగా. సరే ఏది ఉన్న 42% రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా మాట పార్టీ తరఫున బీసీలకు 50% ఇస్తానని హామీ ఇస్తున్నారు. అందు గురించే సరే బాగానే ఉంది కదా, మన వంతు సరే మనకు సేవాభావం ఉంది కాబట్టి ఆ విధంగా మనం కూడా సేవాభావం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరడం జరుగుతుంది. వారు కూడా మనకు గౌరవించి మరి మామ్నాడ్ జిల్లా దేవరకద్ర ఇన్ఛార్జి
ఇన్ఛార్జిగా నియమితులు చేశారు. మరి మనం కూడా ఎంతవరకు పోవాలనేది ఇక ముందు ముందు మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ అంటున్నారు ఈ పార్టీ ఇది టీఆర్ఎస్ పెట్టాల్సిన రూల్ లేదంటే, ఇప్పుడు ఇన్సియల్ అనేది ఇంగ్లీష్లో టీఆర్ఎస్ అనేది భావము. రాష్ట్రం మరి తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఉండాలంటే తెలంగాణకు ఆ సెంటిమెంట్ మీదనే కదా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాం. అది ఆ విధంగా నడుచుకుంటూ వస్తుంది. ఆ రోజుల్లో మనం విడిపోయినాం, అన్నదమ్ములాగా ఉండాలని అప్పుడు కూడా ఏంటంటే పొలిటికల్ వాళ్ళ అవసరాల గురించి విడదీశారు తప్ప ఒకరే మినిస్టర్ ఉంటే ఇంకో మినిస్టర్ కావాలి సంతోషం. ఇలా పాపులేషన్ పెరిగింది, విధి విధానాలు కూడా ఎవరికైనా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు విడిపోతే అన్నదమ్ములు కానీ ఏదైనా మంచి జీవితం కూడా ఉంటుందనే ఉద్దేశంతో మరి 2 రాష్ట్రాలు ఏర్పరచుకున్నాం. మరి అక్కడక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మరి ఇడిపోయినప్పుడు అక్కడ ఎదుగుదల ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ గతంలో కూడా మనము సామాజిక న్యాయం అని ముందుకు తీసుకొచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ రోజుల్లో కూడా పార్టీలో మేము చేరడం జరిగింది. ఎక్కడ పోయింది ప్రజారాజ్యం పార్టీ? 3 కోట్లు వాళ్ళ బావగారు అల్లు అరవింద్ గారు టికెట్ కావాలంటే అందరు మంచి ముందు ఎదిగిన తర్వాత పార్టీలో 3 కోట్లు ఇస్తేనే తీసుకొని సీట్లు అమ్ముకున్న చరిత్ర వాళ్ళు మర్చిపోయారా? 3 కోట్లు ఇస్తేనే టికెట్ ఇస్తామన్నారు, మెయింటైన్ చేయలేకపోయారు. వాళ్ళు ఒక పార్టీని తీసుకొచ్చి అందరినీ చేసి నిట్టున ముంచేసిరు, జెండెత్తేసిరు, పోయిరు. మళ్ళీ ఈరోజు నేను అనేది ఏంటంటే సరే బాగానే ఉంది, ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. మీ రాజకీయ పరంగా మీరు ఆ రోజుల్లో పార్టీలను విడదీసి ప్రజలను రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రెచ్చగొట్టి ఆ రోజు చేసిరు. మీ పాలన మీ రాజ్యాధికార ప్రకారం రాజ్యాంగబద్ధంగా మీరు స్టేట్ను ఏర్పరచుకున్నారు, మీరు అక్కడ ఉండవచ్చు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ వచ్చేసి నేను చేస్తా, నాకు ఇది ఉంది అది ఉంది అని అంటే అది న్యాయం కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నారు సిటీలో ఏదో ఉన్నారని, ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు, మనము బాయిగా బతుకుతున్నాం. ఏ రాష్ట్రం అన్నా పౌరుడు ఎక్కడైనా బతుకోవచ్చు, ఇక్కడ కూడా బతుకోవచ్చు. అది కాదు రాజ్యాంగబద్ధంగా ఏంటంటే మీరున్నది అక్కడ డెవలప్ చేయండి, ఫస్ట్ అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయండి. నీవు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏదో రెచ్చగొట్టేసి ఇది చేద్దామంటే నేను అంటున్నా, నాకు అనుభవం ఉన్నది. నేను కూడా సిటీలో 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఎక్కడున్నారు? రెచ్చగొట్టినారు. మీరు అనుకుంటున్నారు అవి ఎక్కడ ఉంది? 4-3 కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఆంధ్ర వాళ్ళు కరెక్ట్గా ఎన్నుకుంటున్నారు. ఎక్కడ? జూబ్లీహిల్స్, నేను ఉన్న ఏరియాలో జూబ్లీహిల్స్ కానీ కుకట్పల్లి కానీ శేర్లింగంపల్లి దగ్గరనే ఉన్నారు. గతంలో కూడా టికెట్లు ఇచ్చింది కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చినందుకే సెటిలర్స్ వాళ్ళు గెలిచిర్రు. మొన్న కూడా మళ్ళీ జంపు జలానీలు అందరూ వచ్చారు కదా, మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు కదా. ఎందుకు వచ్చారు అంటే ఒక రాష్ట్రంలో ఆ సింబల్ వేసుకొని ఎన్నుకున్నా కూడా నాకు తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసే ప్రజలకు సేవ చేసేది ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో చేరిండు కదా, దానికి ఏం తప్పు లేదు కదా. ఇవాళ వచ్చేసి మళ్ళీ ఇదని అది తప్పది. ఎక్కడున్న ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం జరగండి. ఈడొచ్చి గొడవలు చేసి ఎన్నికలు ఏమైతే నువ్వేం గెలవవు, ఓట్లు చీలిక అవుతుండొచ్చు, ఎవరెవరు గెలుస్తారు. నువ్వైతే ఇక్కడ సీఎం అయితే కాలేవు కదా. తెలంగాణ ఆత్మగౌరవం ఆత్మాభిమానంతో తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ నీవు వచ్చి మా తెలంగాణ బిడ్డలు క్షమిస్తారా? నీవు వచ్చి ఆ రోజుల్లో మరి మీరు ఎందుకు సపోర్ట్ చేయలే? తెలంగాణ కావాలని ఎందుకు ముందుకు రాలేదు అడుగుతున్నాం. ఈరోజు కూడా నీవు వద్దు, ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఎక్కడున్నా మీ 2 రాష్ట్రాలు విడిపోతే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఉన్నాం కదా. మీరు ఏరియాలో మీరు డెవలప్ చేయండి. ఈ రోజులు అప్పుడులో చేసిరు చంద్రబాబు నాయుడు. ఈరోజు మాకు తెలుసు కదా హైదరాబాద్లో 40 సంవత్సరాలు ఎంత మార్పు వచ్చింది, ఏమొచ్చింది అనేది. అందు గురించి ఏదైనా ఆలోచించి మనం కూడా మన ఉద్దేశం ఏంటంటే ఒక దేశం ఏమి ఇచ్చిందనే దానికన్నా దేశానికి మనం ఏం చేస్తున్నామనే నినాదం వచ్చినప్పుడే అందరు కూడా బాగుపడతారు. ఈరోజు బీసీ వాళ్ళకి ఇవ్వండి, ఇలా ఎన్ని ఇస్తున్నారు? ఎస్సీ ఎస్టీలకు ఎంత ఇస్తున్నారు? రాజ్యాంగ అంటారు ఎదగాలని. ఇప్పుడు ఎలక్షన్లో పెడితే బీసీ మా బిడ్డలలో ఉన్న డబ్బులు ఆర్థికంగా కోట్లు ఇలా ఎలక్షన్లో పెడితే ఫస్ట్ అది నిషేధించండి. ఫస్ట్ ఓటుకు డబ్బులు మందు ఇవన్నీ ఏదైతే ఎన్నికల కమిషన్ దీని మీద చర్య తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే అందరికీ సామాజికనే. ఈరోజు చదువుకున్న తపనున్నా కూడా పిల్లలు చదవలేకపోతున్నారు. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా స్కూల్ కానివ్వండి,
కట్టాలని. మా పిల్లలు ఎంబీబీఎస్ చేయాలంటే ర్యాంక్ తక్కువ వచ్చింది, విదేశాలకు పోయి చదువుతున్నారు. ఇలా ఎందుకు దాని మీద లక్షలు పెట్టాలి? సీట్లు పెంచండి, డాక్టర్లు కావాలి కదా. మన ఇండియాలో ఉన్న ప్రజలకు కావాల్సిన ఇంకా మెడిసిన్గా డాక్టర్లు కావాలంటే చదువు కావాలి కదా. వాళ్ళు చదవలేని, డబ్బులు ఖర్చు పెట్టలేని ఇబ్బందుల పాలైతే వాళ్ళు ఏ విధంగా చేస్తారు? వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తే రేపు మన నేటి బాలలే రేపటి పౌరులే దేశానికి వెన్నెముక లాంటిది ఉంది కాబట్టి అది నిజం చేస్తే ఎడ్యుకేషన్ చిన్న పిల్లలు కూడా దానికి అట్రాక్షన్, తల్లిదండ్రులు కష్టపడ్డా కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. ఈరోజు మా కవిత గారు అది తీసుకున్నందుకు, ఆ నినాదం తీసుకున్నందుకు ఎడ్యుకేషన్ పరంగా బాగుపడతారు. తర్వాత ఉద్యోగరీత్యా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఆరోగ్యం కావాలంటున్నాం, సామాజిక న్యాయం అంటున్నాం. అన్ని విధాలుగా ఏ విధంగా చేసినా కదా ప్రతి ఏ గవర్నమెంట్ అయినా మరి ఇవి చేయండి. ఇవాళ మీరు ఒక మేనిఫెస్టోలో పెడుతున్నారు, మేనిఫెస్టో అయితే సక్సెస్ అవుతున్నాయా? ఇవన్నీ నీ హామీలు ఇస్తున్నారు, హామీలు చక్కగా చేస్తున్నారా? హామీలు ఇవ్వడం ఎందుకు? ప్రజలకు కావాల్సింది చైతన్యం చేయండి. వాళ్ళకు అవసరాలను బట్టి వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా దానికి ఎంకరేజ్ చేయండి. మీరున్నది ప్రజాసేవ చేయడానికా, ప్రజలతో దోసుకునడానికా? ఇప్పుడు మేమున్నాం, నాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము 30-40 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థల్లో నుండి ఎక్కడ ఉంది రాజ్యాంగం? ఉమ్మడి రాష్ట్రం అంటే మినిస్టర్లు, అక్కడ మా తెలంగాణలో మినిస్టర్లు బిజినెస్ చేయట్లేదు, సామాజిక న్యాయంతో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం. గవర్నమెంట్ ఈఎన్ ఎంప్లాయ్మెంట్ 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మేము 30-40 సంవత్సరాల నుండి వ్యవస్థల నుండి నువ్వు దుగ్నం పని చేసుకుని ఏమన్నా పార్టీలు అజెండా మార్చడానికే మేము బతుకుతూ 4గురికి జీవనోపాధి ఇస్తున్నాం. మీరు ఆలోచించకుండా ఇష్టం వచ్చిన లైసెన్స్ ఫీజులు కట్టి మేము ఒక రూల్ అంటున్నాం. బార్లు, వైన్ షాపులో ఒక రూల్ ఉంది, ఆ రూల్ ఇంప్లిమెంట్ పర్మిట్, ఒక చట్టాన్ని 21 ఇయర్స్ తాగొద్దు అంటున్నారు. కట్టుదిట్టంగా చేయండి. అది వింటున్నారా? యూత్ ఖరాబ్ అవుతుంది, గాంజా అంటున్నారు, డ్రగ్స్ అంటున్నారు. ఇవన్నీ దాని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వాలు హామీల వరకే ఇచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలంటే ఈరోజు ప్రాంతీయ పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీ కవిత గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిర్భవించినట్టున్నారు. అంటే ఖచ్చితంగా ఈ పార్టీ అన్ని అమలు చేసే విధంగా ముందుకు తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు మీరు బార్ సంబంధించిన రెస్టారెంట్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మీకు ఎలాంటి సహకారం అందిస్తూ ఉంది? అసలు మీకు బార్ అండ్ రెస్టారెంట్స్ సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు అదే చెప్తున్నాం. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో లైసెన్స్ ఫీజు ఎక్కువ ఇతర రాష్ట్రాల గురించి, మేము అది కూడా కట్టనీకే ఉన్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు బార్లకు వచ్చేసి 44 లక్షలు హైదరాబాద్లో, వైన్ షాప్కి వచ్చి 1,10,00,000. ఇదేంటంటే ఒక రూల్ ఇంప్లిమెంట్ చేసి బార్లకు వస్తేనో 21 ఇయర్స్ ఉందని కేసులు రాస్తున్నారు, సెటర్ బంద్ చేస్తూ పెనాల్టీ వేస్తున్నారు. మరి బెల్ షాపులని విచ్చలవిడిగా నడుస్తున్నాయి కదా, మరి ఎందుకు పట్టించుకుంటలేదు? ఇప్పుడు బార్లకు వచ్చి డ్రగ్స్, గాంజా విచ్చలవిడిగా నడుస్తుంది. కేసులు అయినప్పుడు అడవుడు చేస్తారు డిపార్ట్మెంటు, ఖతం అయిపోతుంది, మళ్ళీ ఏదో అవుతుంది. దాన్ని పార్టీ చేయాలంటే ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిర్రు, డ్రగ్స్ మీద చర్య తీసుకుంటారు. కొద్దిగా దాన్ని కఠినంగా చేస్తే బాగుపడుతుంది కదా. మేమేమంటున్నామంటే లిక్కర్ వ్యాపారం కూడా మీకు లైసెన్స్ విధానం పాన్ షాప్ కాదు, కిరాణా షాప్ కాదు. మేము తినకపోయినా అమౌంట్ పే చేయాలి. మేమేమంటున్నామంటే బార్ కానీ వైన్ షాప్ కానీ 2 కళ్ళ లాంటివి గవర్నమెంట్ అంటున్నాం. విధి విధానాల్లో ఒక జీవో ఇచ్చినప్పుడు దాన్ని సరిదిద్దామంటున్నాం. 21 ఇయర్స్ ఒకటి చెప్తున్నారు, వాళ్ళే తిరగబడుతున్నారు పబ్లిక్. సరే 20 ఇయర్స్ అంటే కంట్రోల్ చేయలేకపోతున్నావు, తల్లిదండ్రుల మాట వింటలేరు, వాళ్ళకి వేరే విషయం. అది బాగుపడాలంటే ఏం చేయాలి? ప్రొహిబిషన్ పెట్టాలి. మద్య నిషేధం చేస్తే ఎవరు దాగారు కదా, ఏ ఇబ్బంది ఉండదు కదా. నేనేమంటే గవర్నమెంట్కు రెవెన్యూ కావాలి. ఒక బాగుపడాలంటే రెవెన్యూ మా తరఫున వస్తుంది, రెవెన్యూ విషయం తీసుకోండి, కాదనట్లేదు. కానీ ఏదైతే రూల్ 21 చట్టాలు చేసారో అమలు చేయలేకపోతే, ఎందుకు అమలు చేయలేకపోతారు అంటే వైన్ షాప్కు విచ్చలవిడిగా మాకు కూడా వైన్ షాప్ టెండర్లు వేస్తున్నారు, టెండర్ విధానం. ఇప్పుడు వైన్ షాప్ అనేది 2,620 షాపులు ఉన్నాయి. దానికి ఏంటంటే ప్రభుత్వం కూడా ఏంటంటే కొత్త వాళ్ళు వస్తారు, బార్లు ఏమో రిన్యువల్, ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ బార్కి, దీనికి తక్కువ, మాకు రిన్యువల్ చేసుకుంటూ వస్తున్నాం. అది వర్కౌట్ అయితే లేదు. కరోనా కానుండి నష్టపోతున్నాం, దెబ్బతిన్నాం. మనం విధి విధానాలు ఏదైతే రూల్ పెట్టిరో ఇద్దరికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఈరోజు మాకు బార్లు ఉన్న తర్వాత పర్మిట్ రూమ్ అనేది వైన్ షాపులకు అల్లాట్ చేసిరు. అది 100 స్క్వేర్ మీటర్ ఉండాలి. 100 స్క్వేర్ మీటర్లు ఏముండాలి? తినుబండారాలు వేయకుండా, కుర్చీలు బెంచీలు వేయకుండా నార్మల్గా, అది కూడా ఎందుకు? గరీబోళ్ళు, లేబర్ ఎవరైతే పని చేసుకొని బతుకుతున్న వాళ్ళు, ఇంటికి పోతే ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, రోడ్డు మీద తాగుతున్నారు. అంతకుముందు రోడ్డు మీద తాగకుండా వాళ్ళకు 4 గోడల మధ్య నిలబడి తాగిపోవాలని చెప్పేసి ఆ రూల్ తీసుకొచ్చి ఒక రూల్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ జీవోని నీరు గార్చి
నువ్వు ఎకరానికి పెట్టి 100 స్క్వేర్ మీటర్లు అంటే 100 ఎస్ఎఫ్టీ దాంట్లో ఉండకుండా 1000, 1500, 2000 పెట్టే వరకు దాంట్లో కుర్చీలు బెంచీలు వేస్తే మా వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా మేము బార్ వ్యవస్థలు ఎందుకున్నామంటే ఈ టెండర్ విధానం గవర్నమెంట్ రెవెన్యూ విషయంలో డిప్పు సిస్టమ్ ఉంది కాబట్టి నాన్ రిటర్నబుల్ 2 లక్షలు పెట్టినా కూడా పోయినా వేసుకుంటూ రావట్లేదు. మనం ఈ వ్యవస్థలో ఉండాలి. ఇప్పుడు నేను ఇన్నేళ్ళ సర్వీసులు ఉన్నాయి, నేను వ్యాపారం చేస్తే ఇంట్లో కూర్చోలేము కదా, వేరే బిజినెస్ చేయలేకపోతున్నాం. దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో కూడా మార్పులు చేర్పులు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు తీస్తే కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఉన్న జీవోను ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. మరి మీరు ఎందుకు మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఇప్పుడు మా దాంట్లో కూడా అప్పుల పాలయ్యి బార్లు నడవక అప్పులు చేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. మరి దాని మీద రూల్ ఈ విధంగా ఉంది, ఇంప్లిమెంట్ చేయమంటే తిరిగి 2.5 సంవత్సరాలైంది. మినిస్టర్లకు ధర్నాలు చేసినాము, కమిషనర్ దగ్గర పోతాం. ఇప్పుడు కూడా మినిస్టర్ గారు మీటింగ్ పెడతా అంటారు, ఒక వ్యవస్థ దీన్ని మాట్లాడదాం, ఇప్పటివరకు ఎందుకు పెడతలేరు? ఏమన్నా అంటే కింది స్థాయి ఆఫీసర్లు. వాస్తవమే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే వాళ్ళ రూల్ వాళ్ళు చేస్తే ప్రభుత్వం రెవెన్యూ అడుగుతుంది. మేమంటే ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయడానికి మీకేం మీద ఉంది? అది పై అధికారులు అవుతే సిఐకి తెలియదు అంటే సిఐ అంటే పై అధికారులు అంటే మా లైసెన్సుల మధ్యలో గొడవ పెట్టి రెచ్చగొట్టి ఇప్పుడు పర్మిట్ రూమ్లు దానికి మాకేముంటుంది? దానికి ఒక సిస్టమ్, పార్కింగ్ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, ఫుడ్ లైసెన్స్ ఉండాలి, అన్ని విధాలుగా లైసెన్సులు. వైన్ షాప్కు పర్మిట్ రూమ్ చిన్న పెట్టండి అంటే మా లైసెన్సుల మధ్యలో నేను కూడా వేస్తున్న టెండర్లు దాని విధి విధానాలను ఉన్న జీవోని ఇంప్లిమెంట్ అడుగుతున్న 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మీరు చేయలేదంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అంటే ఆర్టీసీ వాళ్ళు మొన్న పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు కదా, అప్పుడు స్పందిస్తుందేమో గవర్నమెంట్. అంటే ఇప్పుడు కూడా మా బార్ వ్యవస్థలో అప్పుల పాలను ఒకరు పెట్రోల్ కోసం తగిలిస్తే అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళకి నిజమైన బాధలు ఉన్నాయని గ్రహిస్తుందా? ఆలోచన చేయాలి కదా. కమిషనర్ దగ్గర పోతే మినిస్టర్ అంటారు, మినిస్టర్ అంటే కమిషనర్ అంటారు. ఏంది, ఎక్కడ పోతుంది? దీని మీద అందుగురించే కవిత మేడం కూడా మేము చెప్తున్నాం, మేము ఇట్లా ఉంది, ఈ విధంగా ఉందని. మా పార్టీలో కూడా రేపు వచ్చినాక బలోపేతం చేయొచ్చునేమో. మేము కూడా చెప్తున్నాం, రెవెన్యూ కావాలి, ప్రజలు బాగుండాలి, వ్యాపారం చేసేటోళ్ళు బాగుండాలి అని చెప్తున్నాం. ఇలా ఏముంది? మీరు డబ్బులే ముఖ్యమనుకుంటున్నారు. తాగుబోతు రాష్ట్రం. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో లైసెన్స్ని బంద్ చేయించిండు, ప్రజల శ్రేయస్సు అని చెప్పేసి అని. సాయంత్రం పూట పెట్టుకో అని అందరు ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో పెడితే అప్పుడు బాగుంటుందా? ఒక చర్య, ఒకరు మీ పార్టీ ఒక మనిషి మానవతంతో వచ్చి అరే దీనివల్ల వ్యవస్థ ఖరాబ్ అవుతుంది, డబ్బు ముఖ్యం కాదని చెప్పి మాకు కూడా కదా, మేము కూడా లైసెన్స్ ఫీజు పెడతాం, తగ్గియండి, దాని రోజులు మార్పు చేయండి. మా వ్యాపారం ఇప్పుడు నేను చేయకుండా ప్రొబిషన్ పెట్టిరు, విచ్చలవిడ కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ నుండి తీసుకొచ్చి అడ్డమైన దాగి ప్రాణాలు అర్పించారు. దాన్ని ఏమన్నా మీరు కంట్రోల్ చేయగలిగిందా? ప్రభుత్వం చేయలేదు కదా. మనిషి దాని మీద డిపెండ్ అయినాడు. దాన్ని మార్పు చేయండి. మరి అంచెలంచెగా జగన్ గారు చేసిరు, వచ్చేసి కొత్త పార్టీ పెట్టి ఆంధ్రాలో అంచెలంచెలు తగ్గిస్తున్నారు, కాలేదు. ఏమైంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం? ఇప్పుడు మనిషి దానికి అలవాటు పడ్డారు. మనుషుల లోపల ప్రొబిషన్ పెట్టినా ప్రాణాలు పోతున్నాయి. కానీ దాని తాగుడే ముఖ్యం కాదు, రెవెన్యూ ముఖ్యం కాదు. మనిషి శ్రేయస్సు చూసుకొని ఒక మానవతా దృక్పథంతోన మనుషులకు ఒక భయం భక్తి ఉంటేనే కదా ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఎందుకు కంట్రోల్ కాదు? ఒక రూల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు? మేము సమస్యలు ముందుకు తీసుకుపోతున్నాం. ఒక వ్యాపారవేత్తగా నేను ఈ విధంగా మా సలహాలు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మా మీటింగ్ పెట్టుకొని అసోసియేషన్ మంచి చేయడానికి చూపెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు పిలుస్తలేరు? ఒకసారి మీటింగ్ పెట్టిరు, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని దేకిన లేదు, పిలిచిన లేరు. లాస్ట్కి పెద్ద ఎత్తున పోతే ప్రాణం ఏముందో వాళ్ళ ఎన్నికలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో మా కోరికలు తీర్చిండ్రు. రెవెన్యూ విషయంలో తీర్చిరా? ఇప్పుడు ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు పెడతలేరు మీటింగు? ఇప్పుడు మేము కూడా పెద్ద ఎత్తున ఇది కాకపోతే ముట్టడిద్దామనే చేస్తున్నాం. ఇక త్వరలోనే మాకు కూడా ఓపిక నశించిపోయింది. ఈ వారం రోజులు 15 రోజులలో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా రోడ్ ఎక్కే పరిస్థితికి తీసుకొచ్చి అప్పుడు కూడా మేము మరి సీఎం గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సమస్యల మీద మరి చర్చిస్తున్నారు, చేస్తున్నారు. మా సమస్య మీ దృష్టికి వస్తలేదా? ఇన్ని టీవీ ఛానల్లో చూస్తున్నాము, ధర్నా చేస్తున్నాము, వార్తలు వింటలేరా అనేది నాకు బాధ. మరి మీరు ఇది ఉన్నట్టు మరి ఎందుకు హామీలు ఇస్తారు? మీరు ఏది ఎలక్షన్ మూమెంట్లో మరి హామీ ఇచ్చారు కదా, ఏది మేనిఫెస్టోలో పెట్టారు కదా, బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే బార్లు తర్వాత వైన్స్లు ప్రభుత్వానికి 2 కళ్ళుగా ఉన్నాయని మీరే చెప్పారు కదా. మరి అదే వైన్ షాపులు ఈరోజు ఆ బెల్ట్ షాపులను
ప్రోత్సహించుకుంటూ ప్రతి బెల్ట్ షాపు కూడా వాళ్ళ సొంత వాహనాలు పంపించి ఏ పరిధిలో ఉన్నటువంటి ఆ మండలం కావచ్చు, డివిజన్ కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకు వాళ్ళే సొంతంగా వాళ్ళ యొక్క ముద్ర వేసి ఆ బెల్ట్ షాపులలో సప్లై చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉండబడే అధికారులందరికీ కూడా తెలుసు. మరి దీనిపైన ఎందుకు మీరు పూర్తి స్థాయిలో దాని ముందు పోలేకపోతున్నారు? ఇప్పుడు అదే కదా, ప్రభుత్వం ఏమంటారు, అధికారులు అంటారు గవర్నమెంట్ ఆప్టేక్ కావాలంటారు. సార్ ఇప్పుడు ఆప్టేక్ తాగేటోళ్ళు ఎట్లయినా తాగుతారు. ఇప్పుడు గతంలో మా డీసీ గారు, అరే నీవేం ఆప్టేక్ తాగేటోడు ఉండాలి, తాగేటోడు జేబులో డబ్బులు ఉండాలంటారు. నువ్వు ఎంత కట్టలు చేసినా డబ్బులు ఉంటేనే కదా. ఇలా బెల్ షాప్ వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. మేమేమంటున్నామంటే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎలక్షన్ మూమెంట్లో బెల్ షాపులు అన్నీ బంద్ అవుతాయి. ఆ రోజు ఎక్కడ పోతే సేలు? ఇప్పుడు ఒకడు ఊర్లో పోయేసి ఏం లేదు 10 రూపాయలు 20 రూపాయలు వైన్ షాప్లలో తీసుకుపోతాడు. ఆదాయపరంగా గల్లికి 10 మంది 20 మంది అమ్ముతున్నారు. ఎందుకంటే అన్నింటి ఆదాయం పరంగా కూర్చున్న దగ్గర డబ్బులు వస్తాయని. ఇలా అలాంటి వాళ్ళకి వాల్యూ ఉంది, మా లైసెన్సులకు వాల్యూ లేదు. మేమేమంటున్నాం, అది నిషేధించండి. డబ్బులు పక్కన వైన్ షాప్ ఉంది, బార్ ఉంది. సరే పల్లెటూర్లలో అంటే దూరం అనుకో. హైదరాబాద్లో, వరంగల్ జిల్లా అటువంటిది, హైదరాబాద్లో హెడ్ క్వార్టరు, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా గల్లికి బెల్ట్ షాపులు పెడితే బార్లు ఉండే, వైన్ స్టోర్లు ఉండే, మనకు అనుకూలంగా ప్రజలకు కావాల్సిన మందు దొరుకుతుంది. మరి అట్లాంటప్పుడు గల్లికి ఎందుకు ఇది చేయాలి? ఇప్పుడు మేము లైసెన్స్ ఫీజు కట్టి మేము సఫర్ అవుతున్నాం. వాడు వైన్ షాప్లో మాల్ తీసుకొచ్చి 11 గంటల దాకా వైన్ షాప్ ఉంటే బార్లు వెనుక వచ్చి అమ్ముతున్నారు. మరి మా బార్ వ్యవస్థ ఎక్కడ పోవాలి? మేము లైసెన్స్ ఫీజు ఎట్లా కట్టాలి? నలుగురు జీవనోపాధి ఇస్తున్నాం. ఈ సమస్యల మీద మరి మెదుకు వస్తే ఎందుకు చర్య తీసుకుంటలేరు? మా వాదన అది. ఇప్పుడు మాకు కూడా అండదండాలు కావాలంటే మేము కూడా పొలిటికల్ ఫ్రంట్ లేదు, ఇంకా అపోజిషన్ పార్టీ ఉంటే నిలదీస్తే అప్పుడు ప్రభుత్వాలు చక్కబడతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రాజ్యాంగ పరంగా అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ ఉంటేనే ఏదైనా నడుస్తుందని ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన కంటే అడిగేటోళ్ళు లేడు, నిలబెట్టేటోళ్ళు లేడు అన్నట్టుగా అయిపోయింది. గతంలో ఉండే కదా, ఏ ప్రజలకు ఒక అపోజిషన్ పార్టీ ఉంటేనే కదా మంచి చెడు జరిగేది. ఈ రోజులు వాళ్ళు అట్లా చేస్తున్నారు, రాజ్యాంగాన్ని నీరు గారుస్తున్నారు. ఈరోజు విషాదన్ మహారాజ్ ఉన్నాడు, ఆయన కూడా ముందుకు వచ్చింది కదా. ఎస్సీ ఎస్టీ మా బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇలా మాకు బీసీలు అందరికీ న్యాయం జరగాలి అంటున్నారు కదా. అగ్రవర్గాల ఇది ఉంది వాళ్ళతోనే అంటున్నాం. సరే ఏది ఏమైనా సరే అనుకుందాం, మేమెంతో మాకంతా అని అడుగుతున్నాం. అంటే మా ఓట్లు మీకు కావాలి, ఎన్ని రోజుల్లో మీ సేవ చేసుకుంటూ మీ జెండాలు మోసుకుంటూ కావాలి. కానీ మేము ఆర్థికంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక ముందుకు రానికే రావద్దన్నమాట. అదే చెప్తున్నాం ప్రజలారా. ఇప్పుడు బీసీలకు ఆసన్నమైంది కాబట్టి, మన యొక్క ప్రజా పోరాటంలో బీసీ వాదన వచ్చింది కాబట్టి, మన బీసీ బిడ్డలు ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ విధంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేయండి. మీ ఓటే, మీ డబ్బులు అవసరం లేదు, మీ ఓటే ఆయుధం. ఈరోజు ఎవరైతే మన సామాజిక న్యాయం జరగాలి, మన బీసీలకు అందరికీ మన బహుజనులకు న్యాయం జరగాలంటే మరి రాజ్యాంగం ఇప్పుడు వస్తున్నారు, అందరూ కూడా ఉద్యమానికి బీసీకి కడుతున్నారు. కాబట్టి మనం బీసీలను తలుచుకుంటే మన రాజ్యాధికారం మనం చేయొచ్చు, మనకు కూడా చట్టసభల్లో కూడా హక్కులు ఉంటాయని మనం తెలియజేస్తున్నాం. సో ఇది దామోదర్ గౌడ్ అని చెప్పేది ఏంటంటే, ఒక బీసీ పొలిటికల్ జేఏసీ అంటే ఫ్రంట్ ఐక్యవేదిక ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా అనేక అగ్రవర్ణాలు రాజ్యం పాలించినప్పుడు కూడా, పరిపాలన చేసినప్పుడు కూడా ఆ బీసీలో సంబంధించినట్టు ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉందని చెప్తా ఉన్నాం. తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కల్వకుట్ల కవిత ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కూడా గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఖచ్చితంగా కూడా తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ కూడా వైఫల్యం చెంది కాబట్టి తాను ఈరోజు ఆవేదన చెంది, అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిధులు నియామకాలు నీళ్లపైన ప్రత్యేకంగా మనం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ కాస్త ఈరోజు మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళింది. తర్వాత మా నాన్న కావచ్చు, మా కుటుంబంలో ఉన్నటువంటి పలువురు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుపడేయలేదు. కాబట్టి ఈరోజు నేను పార్టీ పెట్టడం జరిగిందని, ఆ పార్టీ ఆమె చెప్పిన విధి విధాలు నచ్చినాయి కాబట్టి ఈరోజు మాకు ఆశ ఉంది. తెలంగాణ ఉద్యమకారునిగా, తర్వాత సామాజికవేత్తగా, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ప్రజల బాగు కోసమే తాను ఈ పార్టీలో చేయడం జరిగిన పిల్లలు. సో చేరిన తర్వాత తన పైన నమ్మకంతో మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర ఇన్ఛార్జి కూడా తనను నియమించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత సామాజికవేత్త కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అందరి ఆదరణలు పొందిన వ్యక్తి దామోదర్ అన్న. తర్వాత తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా గత అనేక సంవత్సరాల నుంచి బాధ్యతలు చేపట్టి ఆ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి ఏ సమస్య కూడా నేనున్నాను అంటూ అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్య పరిష్కారం గురించి ముందుండి కొట్లాడేటువంటి వ్యక్తి, గడుసున్న వ్యక్తిగా అందరూ ఆయన కీర్తిస్తున్నటువంటి తరుణం మనం చూడవచ్చు. ఈ సందర్భంలో ఒకటే కోరుకునేది, వారు ఏ రాజకీయంగా అయితే అందరు బాగుండాలని కోరుకుంటున్నారో వారు వేసిన అడుగు ఖచ్చితంగా కూడా విజయం సాధించాలని కోరుతూ
మీ అందరి టీవీ.